రాష్ట్రంలో 6 గ్యారెంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఓట్ల కోసం దేవుని పేరు చెప్తున్న కాంగ్రెస్ ఎన్ఆర్సీ, సీఏఏ అమలుకు మాత్రం ఒప్పుకోవడం లేదన్నారు. కేంద్రంలో మరోసారి మోదీని ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారంటున్న ఎంపీ అరవింద్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. టిఫిన్ బైఠక్లతో ప్రజల్లోకి వెళ్తున్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. మాట్లాడదాం అరవింద్ గారు ఏం చెప్తారు. సార్, రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నారు, కామన్ మ్యాన్తో మాట్లాడుతున్నారు, చౌరస్తాలో కూర్చుంటున్నారు, ఎట్లాంటి ఇన్పుట్ వస్తుంది? కొన్ని విషయాలు ఇష్యూస్ చెప్తా ఉన్నారు, వాళ్ళ యొక్క భావనలు వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎంత బ్రహ్మాండంగా పనిచేసినో చెప్తున్నారు, ఏ రకంగా భారతదేశం ముందుకు పోవాలనో చెప్తా ఉన్నారు. అనేక మందికి అనేక విషయాలు వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి మంచి కార్యక్రమం ఇది, ఇంకా కొనసాగిస్తూ ఉంటాం రానున్న కొన్ని రోజులు. మంత్రులు కావచ్చు, చాలామంది రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, కొంతమంది పార్లమెంటుకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, ఎన్ఆర్సీ కానీ సిఏ కానీ మేము ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటామంటూ ప్రచారాల్లోకి వెళ్తున్నారు. ఒక వర్గానికి దగ్గరగా అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ దీని మీద? ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నది ఇవాళ రాజ్యాంగం, భారతదేశంలో అది చట్టం. దాన్ని అడ్డుకోవటం అంటే జైలుకు పోతారు. అబద్ధాలు చెప్పుకున్నారు, ఏదో గద్దెనెక్కున్నారు, కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తే రాష్ట్రపతి పాలన అన్నది కూడా రాజ్యాంగంలో ఉన్నది, మర్చిపోకండి. రైతులు ఎక్కువగా ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ రైతులకు ఏం చెప్తారు? నేను ఆర్మూర్ ప్రాంతంలో చాయపై చర్చ పోయినా, రైతాంగం ఎక్కువ ఉండే, రైతు సోదరులు బాగుండే, వాళ్ళు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పసుపు బోర్డు ఇచ్చినందుకు, పసుపు మీద దృష్టి పెట్టి పనిచేసినందుకు, ఇవాళ పసుపు రేట్లు ఉన్నందుకు. ఆర్మూర్ ప్రాంతంలో పసుపు ఎక్కువ పండుతుందని మీకు కూడా తెలుసు. వరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఎంఎస్పి ఎంత పెరిగిందో గత 10 సంవత్సరాలలో. మక్క రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి నేను లోకల్ మేనిఫెస్టోలో ఐసీడీ పెట్టాలని కూడా నేను ఆలోచనలో ఉన్నా, దాని గురించి డీటెయిల్స్ తెప్పిస్తున్నాను. ఐసీడీ పెట్టినట్టయితే అన్ని పంటలకు కానీ ఇక్కడ అగ్రిబేస్డ్ మూవ్మెంట్కి ఇంకా ఈజీ అవుద్ది. ట్రైన్ మూవ్మెంట్, బ్రహ్మాండమైన రైల్ కనెక్టివిటీ ఉందని మనకు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఐసీడీ కూడా తెచ్చే ప్రయత్నాలు మేము నెక్స్ట్ టర్మ్లో చేస్తాము. 400 పార్ అనేటువంటి నిదానం తీసుకున్నారు, ఎట్లా ఉండబోతుంది సార్ రిజల్ట్? దగ్గరకు వస్తారా? 100% 400 పార్ అయితే దగ్గరకు వచ్చుడు కాదు. 400 పార్ ఎన్డీఏ సీట్లు 400 దాటుతాయి. కాంగ్రెస్ పాప 30 సీట్లు వస్తాయో లేదో నాకు డౌట్ ఉంది. తమిళనాడు, కేరళలో కూడా తగ్గుతున్నాయి కాంగ్రెస్కి. వాళ్ళకి ఇంక 7 వస్తాయో నాకు తెలుస్తలేదు. ఎక్కడ కూడా నాకు కాంగ్రెస్ ఒక్క సీటు కనబడతలేదు. తెలంగాణ నుంచి మొదలు పెడితే, ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెడితే పైకి మొత్తం ఒక్క సీటు కూడా గ్యారెంటీ కనబడతలేదు నాకు కాంగ్రెస్కి. మొత్తం మీద ఈసారి నిజామాబాద్ పార్లమెంట్తో పాటు దేశవ్యాప్తంగా కూడా మోడీ అనుకూల వాతావరణం ఉందని, ఈసారి ఖచ్చితంగా 400 సీట్ల మార్కును దాటుతామన్నటువంటి విషయాన్ని అరవింద్ చెప్తున్నారు. మరోపక్క రైతులు కావచ్చు, నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.